హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నిన్న నైట్ 'మాయా సభ' సిరీస్ చూసా. సోనీ లీవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. డైరెక్టర్ గారు ఇంటర్వ్యూస్‌లో ఒప్పుకోకపోయినా 'నాయుడు అండ్ రెడ్డి' ఉన్నాయంటే అవి రాజశేఖర రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారి స్టోరీసే అని క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ సిరీస్‌లో క్యాస్ట్ గురించి కానీ, యూనియన్ లీడర్స్ గురించి కానీ, రాజకీయ వెన్నుపోటుల గురించి కానీ, గుండాయిజం గురించి కానీ ఇలా చాలా కాంట్రోవర్షియల్ టాపిక్స్‌ని చూపించారు. నాకైతే ఈ సిరీస్ చాలా బాగా నచ్చింది గైస్. మెయిన్ క్యారెక్టర్స్‌లో ఎవరిని కూడా ఎక్కడ కూడా తక్కువ లేదా ఎక్కువ చేసి చూపించలేదు. చాలా హానెస్ట్‌గా తీశారనిపించింది. అండ్ వాళ్ళ లవ్ లైఫ్‌ని ఎంతో కొంత ఫిక్షన్ యాడ్ చేశారనిపించింది. కొన్ని నెగెటివ్స్ కూడా అనిపించాయి. అవన్నీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్‌లీ ఈ సీరీస్‌లో 9 ఎపిసోడ్స్ ఉన్నాయి గైస్. కొన్ని ఎపిసోడ్స్‌లో రన్ టైమ్ 35 మినిట్స్ ఉంటుంది. ఇంకొన్ని దాంట్లో 55 మినిట్స్ ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ సీరీస్‌ని కంప్లీట్ చేయాలంటే 6½ అవర్స్ పడుతుంది. మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒక్కసారి రివ్యూస్ అన్ని చెక్ చేయండి గైస్. నచ్చితే లైక్ చేసి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తే నాకు ఎంతో కొంత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సింపుల్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏంటంటే 1980స్‌లో ఎంఎస్ రామిరెడ్డి అండ్ కృష్ణమ్మ నాయుడు ఇద్దరు యంగ్ అబ్బాయిలు అనుకోకుండా ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ అయ్యాక అనుకోకుండా వేరే పార్టీస్‌లో ఉండి ఏపీ పాలిటిక్స్‌ని ఎలా చేంజ్ చేశారో అనేది బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్. ఎక్కడ కూడా ఏ క్యారెక్టర్‌ని కానీ, ఏ క్యాస్ట్‌ని కానీ, ఏ రీజియన్‌ని కానీ హేళన చేసి చూపించినట్లు అనిపించలేదు. ఎలాగైతే ఈ ఐకాన్స్ గురించి మనం కొన్ని స్టోరీస్ విన్నామో అలానే తీశారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని తెలుసు కానీ మరీ ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ అనిపించింది. ఎంతో కొంత ఫిక్షన్ యాడ్ చేసి ఉంటారు పక్కాగా. స్టోరీకి తగ్గట్టు డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఇద్దరి ఫ్రెండ్‌షిప్ ఒక రైవల్రీగా చేంజ్ అవ్వడం చూస్తుంటే చాలా ఎంగేజింగ్ అనిపించింది. యాక్టర్స్ అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అక్కడక్కడ కొన్ని క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి గైస్. లైక్ రైల్వే స్టేషన్‌ని వీఎఫ్ఎక్స్ చేశారు. అది క్లియర్‌గా ఫేక్ అని తెలిసిపోతుంది. అసలు ప్రొద్దుటూరులో 1980స్‌లో రైల్వే స్టేషన్ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు! 15 ఇయర్స్ ప్రొద్దుటూరులో ఉన్నాను. ఎర్రగుంటలకు వెళ్లి ట్రైన్ ఎక్కేవాళ్ళం. ఇలా కొన్ని చిన్న చిన్న ప్లాట్ హోల్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్‌లో కానీ, ఫైర్ సీన్స్‌లో కానీ వీఎఫ్ఎక్స్ అస్సలు బాలేవు గైస్. మేబీ బడ్జెట్ తక్కువుందేమో. ఓవరాల్‌గా నాకు తెలిసినవి కానీ, నేను విన్న స్టోరీస్ కానీ కొన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా చూపించారు. ఇక మిగతాదంతా ఎంతవరకు నిజమో నాకు తెలీదు. సో ఈ సీరీస్‌ని ఒక ఫిక్షనల్ సీరీస్‌గా చూస్తే బెటర్ అని నా ఒపీనియన్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ సీరీస్. కిస్సింగ్ సీన్స్, బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ వయలెన్స్ ఉంటుంది. ఇవన్నీ ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. సో ఇది గైస్ 'మాయా సభ' సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.